జాబ్ చేస్తున్నారు, ఇన్కమ్ సరిపోవట్లేదు అనే కదా. మరి ఇదే పని ఇలాగే చేసుకుంటూ పోతే రాబోయే 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఇన్కమ్ సరిపోతుందా? అప్పుడు కూడా సరిపెట్టుకోవాల్సిందేనా? సరిపెట్టుకోవాల్సిందే. అప్పుడు నేను ఆలోచించిన, నాకు 10 ఏళ్ళ జాబ్ చేయబట్టి 10-12 ఏళ్ళు అయింది. ఇప్పటికూ 2 సార్లు 5 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇన్కమ్ చూస్తున్నాం. నా సీనియర్స్ ఉన్నారు, వాడు 20 నుంచి పని చేస్తున్నారు. ఈ రోజు కూడా వాడు సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా వాడు ఎంత 20 ఏళ్ళు సీనియారిటీ ఉన్నా నాకు అనిపించింది వాళ్ళకేం జరుగుతుంది, నాకు జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు సరిపోవట్లేదు. మరి ఇదే పని ఇలాగే చేసుకుంటూ పోతే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేసినా డెఫినెట్గా సరిపోద్దు. నా రెండో ఆన్సర్ ఏముండే నాది అంటే క్వశ్చన్ మర్చిపోయారు. అంటే నాకు అడిగిన క్వశ్చన్ అంటే సేమ్ పని ఇలాగే చేసుకుంటూ పోతే 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఇన్కమ్ మీకు సరిపోతుందా సరిపోదా అని అడిగారు అన్నట్టు. అప్పుడు నా జవాబు ఏముండే? సరిపోదు అని ఉండే. అవునా కదా? సేమ్ ప్రశ్న మీకు కూడా వర్తిస్తుంది. అంటే అయితే పని చేస్తున్నారో మీరు ఎన్ని ఏళ్ళ నుంచి, మరి అదే పని లోపల రాబోయే 5 ఏళ్లలో అయితే ఇన్కమ్ ఇది పెరుగుతుందో వస్తుందో అది కూడా సరిపోతుందా సరిపోదా ఎవరికి వారు చెప్పుకోవాల్సింది. నాదైతే క్లియర్ ఆన్సర్ ఉంటే సరిపోదు అని. ఇక మూడో ప్రశ్న సార్ అడగండి ఏంటంటే, ఒకవేళ మీరు ఇన్ని రోజులు పనిచేసిండ్రు, ఏదైనా అనివార్య కారణాల వల్ల మీ చేస్తున్న పని చేయలేకపోతే ఇన్ని రోజులు చేసినందుకు ఆ చేసిన పని మీద మీకు రెగ్యులర్గా ఇంకేమైనా ఇన్కమ్ వస్తుందా? రాదు. నా జవాబు ఏముండే? రాదు. ఎందుకంటే చదువుకుంది నేను, ఉద్యోగం చేస్తుంది నేను, ఎక్స్పీరియన్స్ నాకుంది. అనివార్య కారణాల వల్ల నేను జాబ్కి వెళ్ళకపోతే నా భార్యకి అక్కడ జాబ్ ఇవ్వరు. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కాదు కదా. ఓకే సరే, మరి ఇంత కష్టపడుతున్నారు, సరే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీకి కావాల్సిన టైం ఇవ్వగలుగుతున్నారా? దానికి జవాబు ఏముండే? నో అనే ఉండే అన్నట్టు. ఓకే, ఇట్లా అడిగిన ప్రతి ప్రశ్నకు నా జవాబు నో నో నోనే ఉండే. అంటే ఇవే ప్రశ్నలు మీకు అడుగుతున్నాను, విన్నారు మీరు. చాలామంది జవాబులు నో అనే ఉండొచ్చు. ఒకవేళ ఈ 4 కూడా ఎస్ అని ఉంటే ఇక్కడ టైం వేస్ట్, మీరు బయటకు వచ్చి ఈ పనులు చూసుకోవచ్చు మీరు. ఒక అన్నిటి క్వశ్చన్ మీరు ఎస్ అయి ఉంటే మాత్రం ఈ బిజినెస్ అస్సలు పనిచేయదు మీకు. ఓకే, జస్ట్ ఇది వేస్ట్ ఆఫ్ టైం మీకోసం. ఓకేనా? అదేంటంటే ఏంటి, రిపీట్ చేస్తున్నాను నేను. ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పనిలో వచ్చే డబ్బు సరిపోతున్నదా సరిపోవట్లేదా? ఇదే పనులు చేసుకుంటూ పోతే ఇంకా అవునా కదా? ఆ పని ఎందుకు చేస్తున్నాం మనం? డబ్బు కోసం పని చేస్తున్నాం. ఒకవేళ మీ చేస్తున్న పనిలో డబ్బు రాదు అని ఎవరైనా చెప్తే అర్థమైనప్పుడు మీ డబ్బు వచ్చే పని లేదు, డబ్బు రాదు అనుకోండి, ఆ పని చేస్తామా? చెయ్యం. ఎవరు కూడా చేయమన్నట్టు. మనం చేస్తున్న పనిలో డబ్బు వస్తాయి కాబట్టి, డబ్బు కావాలి కాబట్టి పని చేస్తున్నాం మనం. అవునా కదా? అట్లా డబ్బు సంపాదించే మార్గాలు అనేకం. ఈ భూ ప్రపంచంలో డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, కొన్ని వేల మార్గాలు ఉన్నాయి. ఎక్కడ లెక్కేసుకోండి, బాగా చూసి తెలుస్తుంది మీకు. ప్రతి వాళ్ళు చేసి అందరు సేమ్ పనులు ఉండవు, కొన్ని సేమ్ ఉంటే ప్రతి ఎవరి దారి వాళ్ళది. కానీ అన్ని పనులని ఒక దగ్గర తీసుకొస్తే దానికి 4 విధాలుగా విభజించవచ్చు. ఎన్ని విధాలుగా? 4 విధాలుగా. ఓకేనా? దానికంటాం ESBI. ఇది ఇన్కమ్ అనుకుంటే ఇది వచ్చే విధానం ఏంటి? ESBI కింద దీన్ని డివైడ్ చేయొచ్చు. ఓకే, ఈ అంటే ఏంటి? ఎంప్లాయ్, ఉద్యోగం. ఈ భూ ప్రపంచంలో అన్నిటికన్నా సులువైన మార్గం ఏదైనా ఉంది డబ్బు సంపాదించాలంటే అది ఉద్యోగమే. ఈ భూ ప్రపంచంలోనే సింప్లెస్ట్ వే ఆఫ్ మేకింగ్ మనీ ఏది ఉందంటే అది ఉద్యోగమే. ఈ ఉద్యోగం చదువు ఉన్నా లేకున్నా, తక్కువన్నా ఎక్కువన్నా, ఏ చిన్నగా ఉన్నా ఏదో ఒక ఉద్యోగం పక్క దొరుకుతుంది. హోటల్లో కప్పగడిగే నుంచి ఒక కంపెనీకి CEO దాకా వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి. ఇట్ ఇట్ రైట్? అందుకని మీకు ఎక్కువ మంది కనిపించే దేంట్లో కూడా ఉద్యోగాలు. ఇట్ ఇట్ ఈజియెస్ట్ వే ఆఫ్ మేకింగ్ మనీ. సులువుగా సంపాదించే మార్గం ఏది ఉందంటే అది ఉద్యోగమే. రైట్? అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రతి దాంట్లో స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకేనా? దీంట్లో ఏంటంటే మార్గం చాలా ఈజీగా ఉంది, కానీ డబ్బు మాత్రం ఎక్కువ లేదు. వాళ్ళ స్కిల్ని బట్టి అమౌంట్ వస్తుంది ఒకటి. అక్కడ ఏంటి, మీరు రోజు 8 hours 10 hours పని చేస్తారు, ఆ పనికి తగ్గట్టు ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఇది అవునా కదా?
ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ అప్పుడు చెప్పండి మరి. Yes, నాకు sir. ఎట్లా వల్ల మీకు అర్థమవుతుందని. అవునా కాదా? ఎస్ అవునా కాదా? ఎస్ ఇట్లా చెప్పండి సార్. ఓకే సరే, దానికి తగ్గట్టు ఇన్కమ్ వస్తూ ఉంది. రెండోది, ఇక్కడ ఒకసారి మీ శాలరీ ఫిక్స్ అయిన తర్వాత ఇన్కమ్ని ఇష్టం వచ్చినట్టు పెంచుకునే అవకాశం ఉండదు. లేదు సార్. అది గవర్నమెంట్ శాలరీ కావచ్చు, ప్రైవేట్ శాలరీ కావచ్చు, ఇష్టం వచ్చినట్టు పెంచుకునే అవకాశం ఉండదు. ఒకసారి శాలరీ ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కొంత ఇన్కమ్ పెంచుకుంటూ పోతారు. అంతే సార్. ఎస్ అంతేగాని అడిగినంత ఇవ్వరు. ఇయర్ సార్. వాస్తవా కదా? Yes. అది దాంట్లో లిమిటేషన్. రెండోది ఏంటంటే, ఆ తర్వాత ఇక్కడ పని చేయకపోతే డబ్బు రాదు, పని పని చేసిన రోజులే డబ్బులు డబ్బులు వస్తాయి. వస్తాయి. ఇక రెండోది వచ్చేసి సింపుల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఈ ఉద్యోగంలో ఇష్టపడరో ఒకటి, రెండోది తన మీద తనకి బాగా నమ్మకం ఉంటుందో వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండరు, వాళ్ళు మారుతారు సెకండ్ స్టేజ్కి. దానికంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చాలా మంది హోటల్లో పనిచేస్తుంటారు, అవునా కదా? Yes, sir. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తారు. అనుభవం రాగానే ఎన్ని రోజులు పనిచేస్తాం, నేనే ఒక హోటల్ పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు నాకు చాట్లు చేయాలి, ఎట్లా అన్నీ తెలుసు అన్నట్టు నేను హోటల్ పెట్టుకుంటాను. అవునా కదా? ఒక పర్సన్ కంపెనీలో పోయి వెల్డింగ్ పని చేస్తున్నాడు, ఏం తెలియదు, ఒక 2-3 చేసిండు, బయటకు రాగానే వర్క్ షాప్ పెట్టుకుంటాడు. అవునా కదా? ఒక డాక్టర్ ఉంటాడు, పాస్ కాగానే హాస్పిటల్కి వెళ్తాడు, అక్కడ డ్యూటీ డాక్టర్ పని చేస్తాడు, అనుభవం రాగానే బయటకు వచ్చి క్లినిక్ పెట్టుకుంటాడు. వాస్తవం కదా? ఏదైనా పని చేసుకోండి మీరు. అంటే ఎవరైతే స్టార్టింగ్ ఉద్యోగాలు మొదలు పెడతారో వాళ్ళ మీద ఒక నమ్మకం వచ్చిన తర్వాత, పని నేర్చుకున్న తర్వాత సింపుల్గా బయటకు వచ్చి సొంతంగా తన పని చేసుకుంటారు. దానికి అంటారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. ఇజ్ ఇట్ రైట్? బట్ ఈడ కండిషన్స్ అన్ని సేమే ఉంటాయి. బట్ తేడా ఏంటంటే, ఇక్కడేమో ఒకళ్ళ చేతి కింద పని చేస్తారు, ఇక్కడ సొంతంగా పని చేస్తారు. ఎస్ సార్. వాస్తవమే కదా? ఎస్. బట్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టపడ్డా కొంత ఇన్కమే తీసుకోగలరు. ఇక్కడ వస్తే మాత్రము వీళ్ళకన్నా వీళ్ళ దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకన్నా వీళ్ళ దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు హోటల్ పెట్టుకున్నాడు, ఆడ ఎన్ని చేయాలంటే ఆయన పైసలు వస్తాయి. అవునా కదా? వెల్డర్ ఉన్నాడు, ఎంత ఎక్కువ వెల్డింగ్ చేస్తే అన్ని పైసలు ఉన్నాయి. డాక్టర్ ఉన్నాడు, ఎంత ఎక్కువ పేషెంట్ చూస్తే అన్ని ఎక్కువ పైసలు వస్తాయి. అదే ఉద్యోగం చేసినప్పుడు ఎన్ని పేషెంట్ చూసినా గదే శాలరీ వస్తుంది, ఎన్ని చేయాలన్నా అదే ఇన్కమ్ వస్తుంది. అవునా కదా? ఒక ఎంప్లాయీకి ఒక సెల్ఫ్ ఎంప్లాయీకి తేడా అర్థమైందా? కానీ ఇక్కడ ఒక లిమిట్ ఉంది. ఇక్కడ ఒక లిమిట్ ఉంది. ఏంటంటే, దేవుడు మనకి ఎంత ఇచ్చిండు టైము? 24 గంటలు. ఏం చేసినా ఆ 24 గంటల లోపలనే చేయాలా, 25వ గంట మన దగ్గర లేదు సార్. అర్థమైందా? డాక్టర్ వాడు ఏం చూస్తూ చేసుకో, ఆ 24 గంటలు ఏదో చూస్తూ చూడు. గంటకు పేషెంట్ చూస్తే 24 పేషెంట్ ఎక్కువ చూడలేడు, గంటకి ఇద్దరు చూస్తే 50 పేషెంట్ ఎక్కువ చూడలేడు అన్నట్టు. అవునా కదా? ఏమైంది అక్కడ? టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని చిన్నప్పుడు వింటున్నాం మనం. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని. ఎంత టైం పెరిగితే అంత మనీ పెరుగుతుంది. ఇక్కడ టైం లిమిట్ ఉందా లేదా? 24 hours క్యాప్ అయిపోయింది. అక్కడ ఒక లెవెల్లో మనీ కూడా మీకు క్యాప్ అయిపోతుంది. అంతకన్నా మించి పెంచుకునే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? టైం అక్కడ లిమిట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో వీళ్ళకన్నా బెటర్ ఉంటారు, కానీ ఒక స్థాయి వరకే, అంతకన్నా పైకి వెళ్ళలేరు. ఇజ్ ఇట్ రైట్? అర్థమైందా? మరి ఈ కోవకు చెందిన వాళ్ళు దాదాపుగా ప్రపంచంలో 95% మంది ఉంటారు. ఎంత? 95% మంది ఉంటారు. అర్థమవుతుందా? డబ్బు ఎంత ఉందంటే వీళ్ళ దగ్గర ఓన్లీ 5%. మంది ఎక్కువ, డబ్బు తక్కువ. దీంట్లో నాది గొడవ పడుతుంటాం మనం. అంతే సార్. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇంకో దీనికి స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఎప్పటిదాకా అయితే ఈ రెండింటిలో కూడా కాళ్ళు చేతులు మెదడు ఏంటంటే, కాళ్ళు చేతులు మెదడు 3 కూడా పనిచేసిన రోజులే డబ్బులు వస్తాయి. 3 ఏదో ఒక తేడా వచ్చినా డబ్బులు రావు సార్. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్ నడిపిస్తుండో, అది ఉద్యోగం కావచ్చు, సొంత పని చేస్తుండో, ఆయన అనుకోకుండా చెయ్యి ఇరిగిపోయింది. పని చేయగలడా? చేయలేడు సార్. పని చేయగలడు. ఆ వెల్డింగ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఆయన కూడా చెయ్యి ఇరిగిపోయింది. వెల్డింగ్ చేయగలడా? చేయలేడు. డాక్టర్ చాలా చదువుకున్నాడు కదా, అవునా కదా? డాక్టర్ అనుకుందాం, కార్లో ఈ బట్టలు వేరు క్రష్ అయిపోతుంది, బట్టలు వెళ్ళిపోయింది. ఆపరేషన్ చేయగలడా? చేయలేడు. బట్టలు వేలు ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ 1,00,000 రూపాయలు తీసుకుంటుండే. ఈ 1,000 పోగానే ఇన్కమ్ మొత్తం ఎందుకు? ఇది పనిచేస్తుంది కాబట్టి. అందుకని
ఈ మెదడు, కాళ్ళు, చేతులు 3 బాగున్న రోజులే ఇక్కడ డబ్బులు వస్తాయి. ఏ ఖర్చునైనా డబ్బులు ఆగిపోతాయి. అయిపోతుంది. నో వర్క్ నో పే. పని చేయకపోతే డబ్బు రాదు. క్లియరా? అందుకని దీనికి అంటారు యాక్టివ్ ఇన్కమ్ అని. దీనికి ఏమంటారు? యాక్టివ్ ఇన్కమ్. పని చేసిన రోజులే డబ్బులు వస్తాయి, పని చేయని రోజులు డబ్బులు రావు. క్లియర్? ఓకేనా? ఇక్కడ దీనికి అపోజిట్ వస్తే మీ రైట్ సైడ్కి, ఓకేనా, ఇక్కడ ఏమంది? బి అంటే బిజినెస్. ఓకే, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది దీనికి. ఓకేనా? ప్రతి అరటిపండు అమ్మేవాడు, చెప్పు దుకాణం పెట్టుకున్నవాడు ప్రతి వాడు బిజినెస్ చేస్తా అంటారు. ఏమంటారు? బిజినెస్ చేస్తా అంటున్నారు. అవి ఏది కూడా బిజినెస్ కాదు సార్. అది ఏది కూడా బిజినెస్ కాదు. ఓకేనా? బిజినెస్ దేనికి అంటారు అంటే, ఒకసారి ఒక బిజినెస్ పెట్టిన తర్వాత మినిమం ఆడ 500 మంది పని చేయాలా. ఎంతమంది? 500 మంది పని చేయాలా. ఓనర్ అనేవాడు ఒక 6 నెలలు, సంవత్సరం అక్కడ చూడకుండా డబ్బులు వస్తూ ఉండాలి. దానికంటారు బిజినెస్ అని. అర్థమైందా? బిజినెస్ అంటే ఏంటి? కనీసం 500 మంది పని చేయాలా. ఓనర్ అనేవాడు కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం అక్కడ తిరిగి చూడకుండా డబ్బులు కంటిన్యూ వస్తూ ఉండాలా. దానికంటారు బిజినెస్ అని. అట్లా లేకపోతే అవి అన్ని కూడా అయ్యేది సెల్ఫ్ ఎంప్లాయ్ కింద. అర్థమవుతుందా? ఇట్లా ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, రిలయన్స్ ఉంది, మోర్ ఉంది, డిమార్ట్ ఉంది, అవును కదా, టాటా గ్రూప్స్ ఉన్నాయి, అవునా కదా, ఇప్పుడు గ్రోమోర్ ఉంది. ఏదైనా పెద్ద పేరు తీసుకోండి. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నారు, అంబానీ వాళ్ళు ఉన్నారు, టాటా, బిర్లా, ఏదైనా తీసుకోండి మీరు. అక్కడ ఎవ్వరు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. నేను పనిచేసే కంపెనీ మా ఓనర్ కూడా చూడాలి అసలు. నేను ఇప్పుడు రానివ్వండి. అర్థమవుతుందా? అంటే పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏదైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో అక్కడ ఓనర్ లేకుండా పని అవుతుంది. దానికంటే బిజినెస్ అని. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు మరి ఎట్లా పని జరుగుతుంది ఏంటంటే, వీళ్ళు స్టార్టింగ్ సొంతంగా పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారు? ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఆ సిస్టమ్ ద్వారా వాళ్ళ కోసం ఆ పని జరుగుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. సిస్టమ్ వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఒక విషయం. రెండో విషయం, వీళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా బిజినెస్ జరుగుతుంది. ఎవరు? మా సంగాటిలో రిలయన్స్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం. దీనికి కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. మీరు ఎప్పుడన్నా కూరగాయలు అమ్మే వ్యక్తిని చూసిండ్రా? కూరగాయలు చిన్న చూసుకోండి. కిరాణా షాప్ చూసిండ్రా మీరు? ఎంతమంది చూసిండ్రు? సగం మంది చూసిండ్రు. చేతులు ఎత్తలేదు. అవునా? కిరాణా షాప్ చూసిండ్రు కదా, అందరూ చూసిండ్రు. రోజు సామాన్ తీసుకొని వస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది. ఇక్కడ వచ్చేస్తే మీకు రిలయన్స్ మార్ట్ ఉంది. దానికి రిలయన్స్ మార్ట్ లేకపోవచ్చు. ఓకే, ఇక్కడికి అట్లీస్ట్ పేరు విన్నారు కదా, రిలయన్స్, మోరు, డిమార్ట్ విన్నారు కదా. ఏదో ఒక స్టార్, ఇక్కడ ఏదో ఒక మార్ట్ ఉంది, ఇక్కడ ఒక మార్ట్ ఉంది, ఇక్కడ కిరాణా షాప్ ఉంది. మీరు కొంచెం క్లోజ్ గమనిస్తే ఈడ ఏం దొరుకుతాయో ఇక్కడ అవే దొరుకుతాయి. అవునా కదా? తేడా ఏంటి? ఇక్కడ 4 సబ్బులు ఉంటే 1000 సబ్బులు ఉంటాడు. 4 పేస్టులు కూడా 100 పేస్టులు ఉంటాడు. అవునా కదా? ఇక్కడ తక్కువ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ. ఓకేనా? మనం రిలయన్స్ కానీ మోర్ చూసినప్పుడు క్లియర్. ఇప్పుడు ఇద్దరు ఇన్కమ్ సేమ్ ఉంటుందా? ఉండదు సార్. ఇద్దరికి సేమ్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కిరాణా షాప్ అయినా గిరాకీ ఎంత? గిరాకు ఆ చుట్టుపక్కల ఉన్న 20-30 ఇళ్ళే. అవునా కదా? అతను ఇంకో కిరాణా షాప్ ఉంటుంది కదా. ఆ పక్కూరు ఎవరు కూడా ఈ కిరాణా షాప్ సామాన్ కొనుక్కోరు. ఆ ఉన్న 20 ఇండ్లే వీళ్ళ గిరాకులు. వస్తావా కదా? బట్ ఈయనకు వస్తే ప్రపంచం మొత్తం వీళ్ళదే. ఇప్పుడు రిలయన్స్కి వెళ్తే హైదరాబాద్లో 50 షాపులు ఉండొచ్చు. అవును కదా? ఇక్కడ జైరాబాద్ ఉంది, అటు సంగారెడ్డి ఉంది, అటు మెదక్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ షాపులు ఓపెన్ చేసింది. నాకు తెలిసి రిలయన్స్ ట్రెండ్స్ ఉంది అనుకుంటున్నారు. అక్కడ ఉందా? ట్రెండ్ ఉంది కదా, ఏదో ఒక రిలయన్స్ షాప్ ఉంది అన్నట్టు. అంటే ఏంటి? వీళ్ళకు చాలా ఎక్కువ కస్టమర్ బేస్ ఉంది. ఎందుకంటే మొత్తం ఏరియా వీళ్ళు కవర్ చేస్తుంటారు, వీళ్ళు కవర్ చేయట్లేదు. ఫస్ట్ డిఫరెన్స్. రెండోది, ఈయన పొద్దున్న లేచినాక పని మొదలు పెడితే రాత్రి 9-10 దాకా పనిచేయాల్సిందే. అవును కదా? మేము సంగాటిలో ఉన్నప్పుడు మా ఇంటి పైన కిరాణా షాప్ ఉండే, చాలా మస్తు నడుస్తుండే. 7:30కి ఓపెన్ చేస్తుండే,
రాత్రి మరి 8కి బంద్ చేస్తుండే. మంచి గిరాకీ బాగా నడిచేది. ఇక ఈ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు రేపు ఓకే గిరాకీ మంచిగా నడుస్తుంది దుకాణం అంటే ఏదో కనబడుతుంది ఇంకోటి. అవునా కదా? ఆ 6 నెలల తర్వాత పక్కన ఇంకో షాప్ పెట్టండి. వాడు కొంచెం స్మార్ట్ వాడు ఏంటి, ఈయన 7:30 ఓపెన్ చేస్తే 7కే మొదలు పెట్టుండే, హాఫ్ అన్ అవర్ ముందే 7కే ఓపెన్ చేస్తుండే. ఓపెన్ చేయగానే ఆయన తాపత్రయం ఏంటంటే ఎవరైనా ముందు అవసరమైతే కూర్చొని ఉద్దేశం మొదలు పెట్టిండు. ఆ 2-3 గిరాకులు 10 గిరాకులు దూరేటంటు అది చూసి ఈయన కడుపుండ స్టార్ట్ అయింది. నాకన్నా ముందు ఇస్తాము ఉండు. నెక్స్ట్ డే పోయినా 6:30కే మొదలు పెట్టిండు పోటీ. ఓకేనా? ఆగుని ఆనందిస్తావా? మరుసటి 6 గంటలకే తీస్తాను. ఆ ఉన్న 20 ఏళ్ళనే కాంపిటీషన్. ఆ తర్వాత ఇట్లా చేస్తావు నువ్వు ఉండు బిడ్డ అని. ఆ తర్వాత 7:30 ఓపెన్ చేసేది ఆయన 8కి కూర్చోడం మొదలుపెట్టింది అన్నట్టు. 8 గంటలు ఇస్తాడు, 8:30 అట్లా చేసి లాస్ట్కు ఇద్దరు కూడా పొద్దున్న 6 గంటలకు ఓపెన్ చేసేవాళ్ళు, రాత్రి 11లో కూర్చునేవాళ్ళు. తర్వాత ఒక గిరాకు ఉండేది కాదు, అక్కడ ఒక్కొక్కరు చూసుకుంటూ కూర్చునేవాళ్ళు. ఒక్క వచ్చినా చాలు అది. 10 తర్వాత ఒక గిరాకు ఉండేది కాదు, అయినా కూర్చునేవాళ్ళు. ఒకటి గిరాకు వచ్చినా పోతుందేమో. అర్థమైంది కదా? ఆ కాంపిటీషన్ వీళ్ళ మధ్యన ఉంటుంది, బట్ వీళ్ళకి ఆ కాంపిటీషన్ లేదు. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఊళ్ళో హైదరాబాద్లో ప్రతి గల్లీకి షాప్ ఓపెన్ అయింది. వీళ్ళు అందరు కస్టమర్స్ వీళ్ళకి. రెండోది ప్రతి సామాను వీళ్ళు చేతి నుంచి వెళ్తారు. అవునా కదా? అడిగిన దగ్గర ఇస్తుంటారు. కానీ నాకు తెలిసి ఒక్కరోజు కూడా అంబానీ ఒక పేస్టో బ్రష్ కౌంటర్లో పెట్టి అన్ని పాపానికి పోలేదు. సార్ అవునా కదా? ఎవరు సంపాదిస్తుంటారు? వీళ్ళు. అంబానీ కిరాణా షాప్ అయినా అంబానీ ఇద్దరు ఒకటే పని చేస్తుంటారు. ఇన్కమ్ లో మాత్రం బాగా అంబానీ తేడా ఉందా లేదా? ఆ తర్వాత ఇద్దరు మనుషులే కదా. టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఒక 6 నెలలు పడుకున్నాడు. ఈయన 10 రోజులు పడుకున్నాడు. ఈయన గిరాకీ ఎంత? జీరో. ఎందుకంటే మనిషే కౌంటర్ లేనప్పుడు ఇన్కమ్ ఎంత వస్తుంది? జీరో వస్తుంది. అదే ఒక్కరోజు కూడా ఒక్క షాప్ ఉన్నాడు, ఈయన పడుకున్నా లేచినా కూర్చున్నా ఏ కంట్రీకి పైన ఇన్కమ్ ఎప్పుడు కూడా జీరో. అర్థమైందా? ఎలాంటి ఇన్కమ్ మంచిది? ఈ కిరాణా షాప్ లాంటి ఇన్కమ్ మంచిదా, లేకుంటే అంబానీ లాంటి ఇన్కమ్ మంచిదా? అంబానీ లాంటిది. ఏంటి? అంబానీ లాంటిది. అంబానీ లాంటి ఇన్కమ్ మంచిది. అవునా కదా? కానీ అందరూ పని చేయవచ్చా? చేయరు. ఆయన మాత్రము చేయగలడు. ఓకేనా? దీనికి అంటాం మనం ప్యాసివ్ ఇన్కమ్. ఓకే. ఆ తర్వాత వస్తే మనము ఇన్వెస్ట్మెంట్స్. ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ డబ్బు సంపాదించడానికి మనిషి అవసరం లేదు. మనిషి అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలా? డబ్బు కావాలా? డబ్బుని సంపాదిస్తుంది. డబ్బు సంపాదిస్తుంది. ఓకేనా? స్పెషల్లీ మీరు చూడండి, పెళ్ళైనప్పుడు ఏదో 10-15 తులాలు బంగారం ఉండొచ్చు మీ దగ్గర. ఇప్పుడు దాని రేట్ పెరిగిందా లేదా? డబల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎప్పుడో మీరు ఒక 10 ఏళ్ళకి ఏదో ఒక ప్లాట్ తీసుకుని కూర్చున్నారు, దాని డబల్ రేట్ అయిపోయిందా? అవునా కదా? ఇక్కడ ఏంటి? డబ్బు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్ చేసింది రాబోయే రోజుల్లో మల్టిప్లై అయిపోతుంది. అది అక్కడ మనిషి అవసరం లేదు, డబ్బులు సంపాదిస్తుంది. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మీరు ఇండ్లు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ డబ్బు పెట్టాలంటే ఏం కావాలా? ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ పని చేయొచ్చు. దీనికి అంటాం ప్యాసివ్ ఇన్కమ్. ఏమంటాం? ప్యాసివ్ ఇన్కమ్ అని. ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనా? ఈ ప్యాసివ్ ఇన్కమ్ చూడండి, ఇలాంటి వాళ్ళ భూప్రపంచంలో ఓన్లీ 5% ఉన్నారు. వీళ్ళ డబ్బు మాత్రం వీళ్ళ దగ్గర 95% ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లే అనుకుంటున్నాను. అర్థమైందా? గుడ్. కానీ చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ 5%ఏనా జనాలు, 95% డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఒకసారి లెక్క చూడండి మీరు. ఈ టాటా, బిర్లా, అంబానీ, ఆదాని 5-6 మంది కలిపితే వాళ్ళ దగ్గర మొత్తం డబ్బు జమ చేస్తే ఇండియాలో ఉన్న అంత డబ్బు కూడా ఈక్వల్ కాదు. 5-6 మంది చాలు. అవునా కదా? అందుకనే వాళ్ళు 5% ఉన్నారు, అందరేమో 95% ఉన్నారు. అర్థమైందా? స్పష్టంగా ఏంటంటే ఇక్కడ పని చేసే డబ్బులు వస్తే, ఇక్కడ పని చేయకుండా డబ్బులు లెవెల్ తర్వాత ఇక్కడ ఓన్లీ 5% ఇన్కమ్ ఉంది, ఇక్కడ 95% ఇన్కమ్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఓన్లీ ఇక్కడ 95% ఉన్నారు, ఇక్కడ 5% ఉన్నారు. క్లియరా? క్లియరా లేదా? ఇప్పుడు క్వశ్చన్ నాకు మీకేంటంటే, బాగా ఆలోచించి జవాబు చెప్పండి. ఇక్కడ కూర్చోండి అందరు కూడా. లైఫ్ టైం మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మీరు రైట్ సైడ్ అవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ రావాలని రైట్. ఏమనుకుంటున్నారు? రైట్ సైడ్. ఎంతమంది? అందరు. అరే 100% చేయలేపుతున్నారు. వెరీ గుడ్. కానీ
ఇక్కడ రావడం అంత సులువు లేదు, అంత ఈజీ కాదు. ఈ ప్లాన్ బట్టి అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ రావాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే మీ దగ్గర 1-2 కోట్లు సరిపోవు, కొన్ని మిలియన్స్, కొన్ని ట్రిలియన్స్ అమౌంట్ కావాలి, అన్ని కొన్ని లక్షల కోట్లు కావాలి, 100,000 కోట్లు ఉంటేనే ఆ పని చేయొచ్చు, లేకపోతే ఆ పని చేయలేదు. ఓకేనా? నిజంగా అవే మన దగ్గర ఉంటే నేను ఇన్ని పడుతుంది, మీరు అలా కూర్చోండి. అవునా కదా? ఫస్ట్ది మనకి వర్తిస్తుందా? వర్తించదు. అన్ని డబ్బులు మనం లేవు, పెట్టలేము కూడా. ఇక రెండోది, డబ్బులు లేకున్నా పర్లేదు, మీ దగ్గర భయంకరమైన తెలివితేటలు ఉండాలా. ఏంటి? ఏముండాలా? తెలివితేటలు. ఎవరికి తెలియదు మీకు తెలిసి ఉండాలా, ఎవరికి తెలియంది మీకు తెలిసి ఉండాలి, అప్పుడని కావచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్ ఉండే, ఫేస్బుక్ ఉండే, ట్విట్టర్ ఉండే, అవునా కదా? ఇంకేమున్నాయి? ఇన్స్టాగ్రామ్ ఉండే. ఒక 10 ఏళ్ళకి ఇవి ఏం లేకుండే, ఇవి కూడా మా చిన్నప్పుడు ఏం లేకుండే. ఎవరో కనుక్కున్నారు, అది మార్కెట్లో పెట్టిండ్రు, జనాలని యాక్సెప్ట్ చేసిండ్రు, వాళ్ళు కోట్లు కూడా సంపాదిస్తుండ్రు. అవునా కదా? ఒకటి డబ్బను ఉండాలా, లేకపోతే బ్యాంకులో తెలిపెట్టలు ఉండాలి. 2 ఉంటేనే ఆ కేటగిరీకి వెళ్ళొచ్చు, లేకపోతే సాధ్యపడుతుందా? పడదు సార్. సన్నగా వినిపిస్తుంది. కాదు సార్. సాధ్యపడుతుందా? పడదు. సాధ్యపడదు కదా. మీ అందరు గొప్ప రావచ్చు, ఆ విషయం మాకు కూడా తెలుసు. దానికోసం 50 రూపాయలు తీసుకొని కూర్చొని మీరు చెప్పే అవసరం ఉందా? అది అనిపిస్తుందా? అనిపించాలి కూడా అంటది కదా. ఏం భయపడకండి, ఓకేనా? ఆ 2 లేకున్నా కానీ మీరు ఇలాంటి ఇన్కమ్ తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఓకేనా, ఆ అవకాశం మా దగ్గర ఉంది, అందుకోసం ఇక్కడ పిలిచాను మీకు. ఇప్పుడు మేము మీకు చెప్పబోయే పనిలో, చూపించబోయే పనిలో మీ దగ్గర డబ్బులు లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా, ఆ తర్వాత తెలివితేటలు లేకున్నా సులువుగా చేసుకునే పని ఉందంటే అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అదేంటో మీకు చూపిస్తాను మీకు. ఓకే? ఓకే సార్. రెడీ ఉన్నారా? ఎస్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూద్దాం అది ఏంటి, ఎట్లా పనిచేస్తుంది, దానివల్ల ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఎవరు ఉపయోగించుకోవచ్చు, దానికి కావాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఒక్కొక్కటి చూద్దాం మనం. ఓకే? ఆ విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు బిజినెస్ చిన్నదైనా, బిజినెస్ పెద్దదైనా, బిజినెస్ చిన్నదైనా, బిజినెస్ పెద్దదైనా, ప్రతి బిజినెస్కి కస్టమర్ కావాలా వద్దా? కావాలి సార్. కావాలా వద్దా? ఎస్, కావాలి. ఆ మాటకు వస్తే మన అందరం కస్టమరా కాదా? కస్టమర్. ఎస్. ఎవరు కస్టమరు? అందరు కస్టమర్స్. ఎందుకంటే పొద్దునగానే పేస్ట్ చేయాలా, బ్రష్ చేయాలా, షాంపూ చేయాలా, సోప్ చేయాలా, పొద్దున్న లేచినప్పుడు రాత్రి పడుకునే వరకు డెఫినెట్గా ఏదో ఒకటి వస్తువు వాడతాం, కొంటాం. కాబట్టి ప్రతి వాడు కూడా కస్టమర్. అవునా కదా? చూడండి, మీరు మేము అందరం కస్టమర్సే. యాజ్ ఏ కస్టమర్గా మనకంటూ కొన్ని కావాల్సిన వస్తువులు ఉంటాయి. అన్ని వస్తువులు ఇంట్లో తయారు కావు, పేస్ట్, బ్రష్, షాంపూ, సోప్ లాంటివి, అయినా కదా. మరి ఇవన్నీ మనం ఏదైనా కొంటామా, కొంటామా? ఎంత కొంటారు? వెరీ గుడ్. ఏడు కొంటాం మనము? షాప్లో సార్. దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి మనం కొంటాం. పోనీ ఈ షాప్ అయినా ఆ వస్తువులు తయారు చేస్తుండా? లేదు సార్. తయారు చేస్తుండా? చేయడు. తయారు చేయట్లా. ఓకేనా? మరి ఈయన తెచ్చేది ఎక్కడి నుంచి? ఈయన తెచ్చేది హోల్సేలర్ దగ్గర నుంచి. మరి హోల్సేలర్ అయినా ఈయన తయారు చేస్తుండా? ఆయన కూడా తయారు చేయట్లా. ఆయన హైదరాబాద్ పోయి ఒక డిస్ట్రిబ్యూటర్ ఇవి తీసుకొస్తుండ. కరెక్టా కాదా? మరి ఈయన తెచ్చేది ఒక ఫ్యాక్టరీ దగ్గర లేదా ఒక మ్యానుఫ్యాక్చర్. కరెక్ట్? అంటే ఒక వస్తువు ఫ్యాక్టరీలో తయారైంది, చేతులు మారుతూ మీ దగ్గర వచ్చింది. సరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వస్తువు మీ షాప్లో కొంటే, ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు షాప్లో మీరు కొనుక్కున్నారు. ఎంతకు? 100. ఎన్ని రూపాయలకి? 100 రూపాయలు. అవునా కదా? కొంచెం బాగా మీరు థింక్ చేసి చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఈ 100 రూపాయలు మీరు కొంటున్న వస్తువు ఫ్యాక్టరీలో అది తయారైంది తక్కువకా ఎక్కువకా? తక్కువకు. సరాసరి ఎంత ఉండొచ్చు? 30 రూపాయలకి అయ్యొచ్చు. అవునా కదా? అనుకుందాం ఒక 40 రూపీస్కి తయారైంది. ఎంత అమ్ముడుపోయింది? ఇది 100 రూపాయలు. 100కి అమ్ముడుపోయింది. మధ్యలో ఎంత పోయింది? ఇంకా మధ్యన ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. మీ టీవీ, పేపర్ ఏం చేసినా కనిపిస్తుంటుంది, ఇది కొను అది కొనని. అవునా కదా? అంటే ఒక వస్తువు తయారైంది 40 రూపాయలకి, మీకు వచ్చింది 100 రూపాయలకి, 60% వీళ్ళ మధ్యలో పోతుంది. ఇది రైట్. ఇప్పుడు బాగా గమనించండి, ఇదే మధ్యలో ఉన్నారు కదా వీళ్ళ బతుకులు సేమ్ ఉంటాయా? ఉంటాయి సార్. ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏం లేవో వీళ్ళ అన్నీ ఉంటాయి.
అంతే సార్. అవును కదా, వీళ్ళు ఏం కోరుకుంటారో వీళ్ళ కోరికలు మిగిలిపోతే దాన్ని వీళ్ళు అనుభవిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం, నాకు కొంచెం బాగా సపోర్ట్ చేయాలా కదా. ఇక ఇద్దరు ఎవరైతే ఉన్నారో సాధారణంగా వీళ్ళు ఉండేది చిన్న ఇంట్లన్నా పెద్ద ఇంట్లన్నా? చిన్న ఇల్లు సార్, చిన్న ఇల్లు. చిన్న ఇంట్ల. వీళ్ళు ఉండేది పెద్ద ఇల్లు. పెద్ద ఇండ్లలో వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర పెద్ద డ్రీమ్ హౌస్ ఉంటాయి. అవునా కదా? ఉంటాయి సార్. ఇక్కడ వీళ్ళు తిరిగేది సైకిల్ మీద లేదంటే స్కూటర్ పైన చాలా మట్టుకు. స్కూటర్, అవునా కదా? బైక్. మరి వీళ్ళంతా తిరిగేది కార్లలో తిరుగుతారు సార్. పెద్ద కార్లలో. ఓకేనా, అది కూడా లగ్జరీ కార్స్ అని చెప్పచ్చు. వాస్తవం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా చిన్న చిన్న స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు లేదా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ చదువుతారు. అవునా కదా? మరి వీళ్ళ పిల్లలు చదువుకునేది ఆ ప్రైవేట్ చిన్న స్కూళ్ళన్నా లేకుంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళన్నా? ఇంటర్నేషనల్ స్కూళ్ళలో లక్షల ఫీజు కట్టి వాళ్ళు చదివిస్తుంటారు. అంటే వాళ్ళ చిల్లలకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తుంటారు. అవునా కదా? ఇక్కడ రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు. ఎంత కష్టపడ్డా బ్యాంకుకి పోయి చూసుకుంటే ఎప్పుడు ఆ బ్యాంక్ తిట్టుతూనే ఉండదు. ఏటీఎం పెట్టినప్పుడు అలా పైసలు, ఏటీఎం కార్డు పెడితే ఇప్పుడు తిట్టుండదు అంటూ. ఎందుకంటే మీరు ₹1,00,000 కోరుకుంటే ఏమంటది? పైసలు లేవు అంటుంది, నో సఫిషియెంట్ బ్యాలెన్స్. అవునా కదా? 50,000 పెట్టే లేదని చెప్తుంది అన్నట్టు. ఎప్పుడు చూసినా లొల్లి అదే ఉంటుంది అన్నట్టు. అవునా కదా? మరి కోరుకున్నంత డబ్బు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండదు. వీళ్ళ దగ్గర ఉంటుంది సార్. ఉంటుంది ఉండదు? మరి ఉంటుంది. భారీ డబ్బు ఉంటుంది కదా. అవునా కదా? ఎప్పుడు కూడా వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ది ప్రాబ్లం లేదు. వాస్తవం కదా? ఇక వీళ్ళు పని చేసేసి ఆస్తా వచ్చి సంవత్సరం వస్తారు, ఏదో గుడికి పోయి వస్తుంటే అత్తారింటికి పోయి వస్తారు, దగ్గర చుట్టాలింటికి. వీళ్ళు మాత్రం దేశ విదేశాలు తిరిగి వస్తుంటారు. వాస్తవం కదా మరి? ఓకేనా? మంచి వీళ్ళు ట్రిప్స్ తీసుకుంటా ఉంటారు. ఓకే, ఇక వీళ్ళందరూ కూడా చాలా మటుకు ఆ 1 గ్రామ్ గోల్డ్లోనే హ్యాపీగా ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ లోపలనే హ్యాపీగా ఉంటారు సార్. హ్యాపీగా ఉంటారు. అవునా కదా? వీళ్ళు మాత్రం వజ్ర వైడూర్యాలు వేసుకుంటూ ఉంటారు. అవునా కదా? మంచి జ్యువెలరీస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? ఇటు రాసుకుంటూ పోతే ఈ బోర్డు సరిపోకపోవచ్చు. వాళ్ళ తిండి కావచ్చు, తిప్పలు కావచ్చు, బట్టలు కావచ్చు, హుతతరం కావచ్చు, వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కావచ్చు. అవునా కదా? వాళ్ళ పలుకుబడి కావచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర లేని అని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి సార్. వాస్తవమే కాదా? ఎస్ సార్. అవునా కదా? ఎస్. కళలు ఇద్దరికి ఉన్నాయి, వీళ్ళకు ఉన్నాయి. కానీ ఎవరికి ఫుల్ఫిల్ అవుతున్నాయి? వీళ్ళే మధ్యలోనే సార్. ఓకేనా? ఎవరికి ఫుల్ఫిల్ అవుతున్నాయి? ఈ డబ్బాలో ఉన్నవాళ్ళే. డబ్బాలు కూస్తున్నారు, వాళ్ళే ఫుల్ఫిల్ అవుతున్నాయి. డబ్బా అవతల మనం ఉన్నాం, మనం ఫుల్ఫిల్ అవుతున్నాయా? అవుతలేం సార్. జీవితాంతం కోరికలుగా ఉండిపోతున్నాయి. వీళ్ళకి మాత్రం ఫుల్ఫిల్ అవుతుంది. అవునా కదా? ఎక్కడి నుంచి అవుతున్నాయి? దాని సోర్స్ ఏంటి? ఈ 60% నుంచి. అవునా కదా? వీళ్ళకు ఎన్ని డబ్బులు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఈ 60% నుంచే. వాస్తవం కదా? ఇప్పుడు బాగా ఆలోచించి చెప్పండి, బాగా ఆలోచించండి. అవునా కదా? ఇప్పుడు ఈ 60% ఎవరి డబ్బు? మనది. ఎవరి డబ్బు? కస్టమర్ మనది. ఎవరిది? మనది. మరి మీ డబ్బేమో మీది, కోరికలు ఎవరు తీరుతున్నాయి? వాళ్ళే తీరుతున్నాయి. మరి మీ డబ్బులతో మీ తీరాలనా వాళ్ళే తీరాలనా? తీరాలా? వాస్తవం ఏంటుంది? వాస్తవంగా వాళ్ళే తీరుతున్నాయి. ఎందుకంటే మీకు తెలియకుండానే డబ్బంతా ఈ మధ్యలో వెళ్ళిపోతా ఉంది. డబ్బంతా మధ్యలో వెళ్ళిపోతా ఉంది. అంటే మీరు ఈ కష్టం ఆ కష్టం కష్టపడి పని చేసినప్పుడల్లా, ఓకేనా, పని చేసినప్పుడల్లా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బు సంపాదించే డబ్బు మీరు ఖర్చు పెట్టినప్పుడల్లా ఇంకో సంపాదిస్తున్నారు. మీకేమో ఖర్చు, ఆ ఖర్చు ఇంకోళ్ళకేమో ఆమ్దాని. ఆ ఆమ్దాని నుంచే వీళ్ళు బాగా పైకి వస్తున్నారు. అవునా కదా? కరెక్టే కదా? అయ్యే డబ్బు ఎవరిది? సుఖపడేది ఎవరు? వాళ్ళు. బాగుందా మరి? బాలేదు కదా? అవునా కదా? అట్లా మా చేతి ఉందా? లేదు. ఇప్పుడు కోల్గేట్ ఉంది, ఈ కంపెనీకి పోయి ఇది మన సార్ చెప్పిన బోర్డు మీద ఏమైనా బాగలేదు, నా దగ్గర 60% అంటే నాకు ₹40 కంపెనీ పోయి ఇస్తాడా? వాడు గేట్లో కూడా రానియాడు. అవునా కదా? జామంటాడు, సెక్యూరిటీ అలౌడ్ చేయడు. అవునా కదా? దుకాణం కొనుక్కోడు, దుకాణం మళ్ళీ దిగ్గరికి మరి. అవునా కదా? ఈ టోటల్ సీన్ లోపల ఈ పని ఎవరు చేయగలరు? ఇప్పుడు ఈ అవకాశం ఒక్కరి కోసం కాదు, అందరి కోసం ఉంది. ఈ పని ఎవరైనా చేసుకోవచ్చు. ఓ కిరాణా షాప్ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలా?
5-10 5 లక్షలు లక్షలు, 5 లక్షలు. హోల్సేలర్ కోసం 10 లక్షలు 20 లక్షలు కావాలి. 20 లక్షలు కావాలి. ఒక డిస్ట్రిబ్యూషన్ కోసం ₹1 కోటి కావాలి. 50 లక్షల నుంచి కోట్ల కోటి రూపాయలే. అవునా కాదా? యాడ్ యాడ్ నేను మీరు ఫ్రీ చేస్తామని తీసుకోరు మనం, తీసుకోరు. అవునా కదా? మనం ఫ్రీ చేస్తాం తీసుకోరు మనకి. క్రికెటరో లేకుంటే యాక్టరో సినిమా యాక్టరో హీరోనో కావాలా మన దగ్గర రానిరు, మేము పుణ్యం చేస్తాం రానిరు మనకి, అవునా కదా? ఈ అవకాశం మనకు లేదు. ఇది చేయాలంటే మాత్రం ఎవరు చేయగలరు? ఎవరిదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే పని చేయగలరు. డబ్బు లేని వాళ్ళు జీవితాంతం తెలిసో తెలియకో ఇంకోళ్ళ కోసం పనిచేయడం తప్ప సొంతంగా చేసే అవకాశం లేకుండా పోయింది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? బట్ దీన్ని బాగా గమనిస్తే ఇక్కడ అతి ముఖ్యమైనది ఎవరు? ఒకటి కస్టమరు, రెండోది ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్. ఈ ఇద్దరు లేకపోతే వీళ్ళకి ఏమైనా పని ఉందా? ఎవరు లేదు. ఏమైనా పని ఉందా? లేదు. ఏం పని లేదు. కానీ సంపాదిస్తుంది ఎవరు? వాళ్ళు. ఎవరు? మధ్యవర్తులే. అర్థమవుతుందా? బట్ దీన్ని బాగా గమనించిన తర్వాత వెస్టీజ్ అనే ఒక కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి బాగా చూసిన దీన్ని నేను ఇంపార్టెంట్ కస్టమరు మ్యానుఫ్యాక్చరు వీళ్ళకి ఏం పని లేదు, కానీ వీళ్ళే సంపాదిస్తున్నారు. అవును కదా? ఈ భూప్రపంచంలో మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎదగాలని ఉంది, ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, అవకాశం కోసం చూస్తున్నారు. ఎంత చేద్దామన్నా వాళ్ళకి ఏం అడ్డం వస్తుంది? డబ్బు. ఈ షాప్ పెట్టాలంటే 10 లక్షలు కావాలా, ఇది పెట్టాలి 20 లక్షలు కావాలా, ఇది పెట్టే 50 లక్షలు కావాలా, అవునా కదా? ఇది డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ఇవి ఏవి చేయలేకపోతున్నారు. లైఫ్ టైం ఇంకో కోసం కష్టపడుతున్నారు, అవునా కదా? దాన్ని బాగా గమనించిన తర్వాత వాళ్ళు ఒక అవకాశాన్ని ముందు తీసుకొచ్చిండ్రు. ఆ అవకాశం అందరి కోసం కాదు. చాలా మంది చేసే మిస్టేక్లు ఏంటంటే అందరు చెప్తాం మనం, ఈ బిజినెస్ అందరికీ పనిచేయదు. రాసి పెట్టుకోండి, అందరికి ఇది పనిచేయదు, గ్యారంటీ అది, అవునా కదా? మరి ఎవరికి పనిచేస్తుంది? ఎవరికైతే కష్టపడాలని తపన ఉంది, పైకి రావాలని కోరిక ఉంది, ఇవన్నీ కోరుకుంటున్నారు, వాళ్ళకి అవ్వట్లేదు. చేద్దామన్నా ఏమైంది? ఇక్కడ డబ్బు పెట్టలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మీరు ఎప్పుడైనా బట్టలు తీసుకుని శారీ షాప్కి చీరలు తీసుకొని పోయింది కదా, అవునా కదా? ఆడ మీరు షాప్లో ఎంటర్ కాగానే చీరలు కావచ్చు, బట్టలు కావచ్చు, సేల్స్ మ్యాన్ పోగానే మీరు అన్నీ చూపిస్తుంటాడు, అవునా కదా? 10 సార్లు చూపిస్తాడు. ఈ కలరు, ఆ కలరు, ఈ డిజైన్, ఆ డిజైన్ మీరు తీసుకున్నాక వదలడు ఆయన. వస్తాం కదా? మరి అదే జాగాలో ఓనర్ వచ్చి నిలబడితే ఆన్సర్ నిలబడలేడు ఆయన, అవునా కదా? మరి ఎవరిదో టాలెంట్ ఎక్కువ ఉంది? సేల్స్ మ్యాన్ దగ్గరనా లేకుంటే ఆ కంపెనీ ఓనర్ దగ్గరనా? సేల్స్ మ్యాన్ దగ్గర. ఆ షాప్ ఓనర్ కన్నా ఎక్కువ తెలివి సేల్స్ మ్యాన్ కష్టపడుతుంది ఆయన దగ్గర ఎక్కువ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఒక సేల్స్ మ్యాన్ పోయి షాప్ పెట్టుకోలేడు. ఏం చేయడప్ప, అనుభవం బాగుంది, అవునా కదా? మరి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఏం అడ్డం వస్తుంది? డబ్బు అడ్డం వస్తుంది. దీన్ని బాగా గమనించిన తర్వాత వెస్టీజ్ ఏమందంటే, ఎవరైతే డబ్బు లేకపోవడం వల్ల బిజినెస్ చేయలేకపోతున్నారో వాళ్లకు నేను ఒక అవకాశం కలిగిస్తా అంటుంది. ఏమంటుంది? వీళ్లకు పక్కన పెట్టి ఈ ఇద్దరిని కలిపితే ఈ డబ్బు మిగిలిపోతుంది. ఈ డబ్బు ఎవరిది? మనది. ఈ డబ్బు ఎవరిది? మనది. డబ్బు మీది. మరి మీ డబ్బు మీకు తిరిగి పొందే అవకాశం మీకు వస్తే అప్పుడు ఇవన్నీ ఎవరి దగ్గర పోతాయి? మన దగ్గరికి వస్తాయి. ఎవరి దగ్గర పోతాయి? మన దగ్గరికి. మీ దగ్గర వస్తాయి. మీకేం కావాలా? డబ్బు ఇదే కావాలి కదా మీకు. మరి కావాల్సింది దొరికినప్పుడు తీసుకోవాలన్నా వదిలేయాలన్నా? తీసుకోవాలి. అదే బిజినెస్. ఇంట్లో పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. నీకు కావాల్సి దొరికినప్పుడు తీసుకోవడమే నా బిజినెస్. వెరీ సింపుల్ కదా, అవునా కదా? ఇప్పుడు దీనికోసం ఏం చేయాలా? వెరీ సింపుల్. ఇప్పటిదాకా వాడుతున్న బ్రాండ్ని వదిలేయాలా, ఇప్పుడు మొత్తం షాప్ను వదిలేసి మీరు వెస్టీజ్తో జత కొడితే ఈ డబ్బు మిగిలిపోతుంది. ఆ మిగిలిన డబ్బు మీ కష్టానికి తగ్గట్టు స్టెప్ బై స్టెప్ అంచెలుగా మీ దగ్గర వస్తుంది. మరి తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఒకేసారి రాదు, ఓకేనా? వీళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పనులన్నీ మీకు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పుందని డబ్బులు రావు. చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు. అదేదో పిక్ మనీ ఉంది, జనాలు చేంజ్ అయిన పైసలు వస్తాయి, అట్లా బిల్కుల్ రావు, అవునా కదా? వీళ్ళు చేసే పని, వీళ్ళందరూ చేసే పనులే మీరు కూడా చేస్తుండ్రు. వాళ్ళు డబ్బు పెట్టి చేస్తుండ్రు, మీరు డబ్బు పెట్టకుండా చేస్తుండ్రు, అవునా కదా? మీరు చేసే కష్టం పైనే మీ డబ్బు ఆధారపడుతుంది. ఇది రైట్. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏదైనా కావచ్చు, ఈ షాప్ కావచ్చు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద దుకాణం పెట్టినా ఇక్కడ పెద్ద షాప్ ఏంటి? ఇక్కడ నారాయణ లోపల
ఏ మార్కెట్? ఎస్ఆర్ఆర్. ఎస్ఆర్ఆర్ మార్కెట్ ఉంది, ఫుల్ సామాన్ ఉంది, అవునా కదా? ఓనర్ స్టాక్ పెట్టిండు, సామాన్ బాగా నింపేసిండు, ఇంట్లో పనుకున్నాడు. ఎన్ని పైసలు వస్తాయి? ఏం రావు. కంపల్సరీ రోజు పొద్దున్న పోవాల్సిందే, షట్టర్ ఓపెన్ చేయాల్సిందే, అక్కడ కూర్చోవాల్సిందే. సాయంత్రం కూర్చున్న తర్వాత వచ్చే గిరాక్ పైన ఆధారపడుతుంది, అవునా కదా? సో రెండో కేసు, మీరు ఎంత పెద్ద షాప్ పెట్టినా చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, ఎవరైనా కొనట్లేదు. ఎన్ని పైసలు వస్తాయి? 0. ఎన్ని పైసలు కూడా రావు. షాప్ ఏదైనా కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, దానికి ఏమంటారు హోల్సేల్, ఏదైనా కావచ్చు. ప్రజెంట్ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. అంటే షట్టర్ తీయాలా, అక్కడ కూర్చోవాలా, జనాలు రావాలా, కొనాలా, అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి, అవునా కదా? ఇక్కడ కూడా మీరు కూడా వాళ్ళలాగానే మీరు టర్న్ ఓవర్ పెంచుకుంటే టర్న్ ఓవర్ ఇన్కమ్ వస్తుంది. టర్న్ ఓవర్ లేకపోతే ఇన్కమ్ రాదు, భ్రమలో ఉండొద్దు, అవునా కదా? దానికోసం కష్టపడేదతో ఉండాలి. అందుకని ఎవరి కోసం, అందరి కోసం బిజినెస్ కాదు, కష్టపడే వాళ్ళ కోసం ఈ బిజినెస్ ఇది. ఇది అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు చూద్దాం, మీ 60% ఎట్లా ఇస్తాడు? 60% ఎట్లా ఇస్తాడు? వెరీ సింపుల్. షాప్ చేంజ్ చేస్తున్నాం, మన ఇంట్లో మనం యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఒక గ్రూప్ని తయారు చేసే గ్రూప్ లావాదేవీలపై ఇన్కమ్ ఏర్పడుతుంది అన్నట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని బిజినెస్ ఉన్నాయి మన చుట్టుపక్కల, ఒకటే పేరు పైన ఎన్నో షాపులు ఉంటాయి. ఒకటే పేరు పైన ఎన్నో షాపులు ఉంటాయి. అట్లా ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏమన్నా ఐడియా రావట్లేదు కదా? ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. అపోలో ఫార్మసీ ఎంతమంది చూసిన పేరు విన్నారు? చాలా చూసినాం సార్, అవునా కదా? ఎక్కడికి పోయినా ఒకటే పేరు ఉంటుంది, అవునా కదా? అట్లా ఇప్పుడు చెప్పండి ఏమేమి ఉన్నాయి అట్లా. ఒకటి అపోలో ఫార్మసీ అయింది, ఆ తర్వాత డిమార్ట్స్, విజేత ఉంది, డిమార్ట్స్, ఇంకా డిమార్ట్ ఉంది, రిలయన్స్ స్పేస్. కొద్దిగా గట్టిగా చెప్పండి. మెడికల్స్, మెడికల్ వచ్చింది, సంగీత మార్ట్ వచ్చింది. సంగీత మార్ట్ మొబైల్ చెప్తుందా? ఇది చెప్తుందా? సంగీత మొబైల్, ఓకే. ఇంకా కేఎఫ్సి, ఓకే. ఇంకా చెప్పండి కొన్ని, మీకు ఐడియా వస్తుంది మీకు, ఓకేనా? కిరాణా షాప్ పోయినప్పుడు మోర్ అనుకున్నాము, రిలయన్స్ అనుకున్నాము, ఆ తర్వాత ఏమన్నా మనం సూపర్ మార్కెట్ విజేత తీసుకున్నాము, అవునా కదా? మొబైల్కి వస్తే ఏముంది? సంగీత ఉంది, ఆ తర్వాత బిగ్ సి ఉంది, ఓకేనా? ఇంకా చాలా వచ్చినాయి వాళ్ళ దాంట్లో, సంగీత, బిగ్ సి, ఇంకేమున్నాయి, రకరకాలు వచ్చినాయి, అవును కదా? చాయ్ పోతే పండర్పూర్ చాయ్ వచ్చింది, అవును కదా? మిస్టర్ చాయ్ వచ్చింది. స్కూల్కి వెళ్తే నారాయణ చైతన్య వచ్చింది. చెప్పుల దుకాణానికి వెళ్తే ఖదీమ్ ఉంది, బాటా ఉంది, అవునా కదా? ఇంకేమున్నాయి? ఇట్లా చాలా ఉన్నాయి సార్, చాలా. ట్రాన్స్పోర్ట్కి వెళ్తే నౌతా ఉంది, విజేత ఉంది, ప్రతి హోటల్కి వెళ్తే తాజ్మహల్ గ్రూప్ ఉంది, అవునా కదా? ఇది చూడండి, ప్రతి ఫీల్డ్ కూడా ఒకటే పేరు మీద ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళు బాగా దండి డబ్బులు సంపాదిస్తుంటారు. అర్థమవుతుందా? ఓనర్ ఒకదా ఉంటారు, మొత్తం నెట్వర్క్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ థింగ్ మీరు చేయాల్సి ఉంటుంది, సేమ్ థింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది, ఓకేనా? ఎట్లాంటి ఎగ్జాంపుల్, ఇక్కడ మీరున్నారు, ఏం చేసిండ్రు అనుకుందాం, 3,000 ఏం క్లాస్ చూపిస్తున్నారు? 3,000 4,000 చూపించారు మీరు? ఏం చూపిస్తున్నారు రెగ్యులర్గా? ఓకే అనుకుందాం, ఒక 4,000తో మీరు ఒక ఫిగరే, ఇది కంపల్సరీ కాదు, ఏదంటున్నా. ఇప్పుడు 4,000 వస్తువులు షాప్లో కొనేవాళ్ళు ఇప్పుడు ఏమైంది? మీరు వేస్టించి కూడా మొదలు పెట్టిండ్రు. దేనికోసం షాప్ మారిండ్రు? దేనికోసము? డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు కావాలి? ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి, అవును కదా? అంటే ఈ ప్రొడక్ట్ చేంజ్ అయ్యే కారణం ఏంటి? ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఇజ్ ఇట్ రైట్? ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా దీంట్లో వల్ల. రోజు 2 నుంచి ఒక 3 గంటలు ప్రతిరోజు పనిచేస్తే రాబోయే 6 నెలల నుంచి ఒక 2 ఇయర్స్లో మీ ఇన్కమ్ నెలకు ఒక 50,000 నుంచి 2 lakhs ప్లస్ పర్ మంత్ ఇన్కమ్ వస్తుందంటే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయా కావా? అవుతాయి సార్, అవుతాయా కావా? అవుతాయి. మంచి ఇల్లు, కారు, బంగ్లా, పిల్లల ఎడ్యుకేషన్ అవన్నీ చూడలేమా? దీంట్లో 50,000 నుంచి 2 లక్షల ఇన్కమ్ వస్తాయి. దానికోసం ఏం చేయాలా? ఫస్ట్ చేసిన పని షాప్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, మీకు 4,000 వస్తువులు ఎగ్జాంపుల్గా బయట కొనేదే ఇక్కడ నుంచి కొంటే అవన్నీ వస్తాయంటే మరి చేంజ్ అవ్వాలన్నా అవ్వద్దా? అవ్వాలి సార్, అవ్వాలి. కొందరు మండిగా ఉంటారు, అవ్వమంటారు, అవునా కదా? అయితే ఇవన్నీ నీకు వస్తాయి, అవ్వకపోతే వాళ్ళకి పోతుంది.
అయితే మీకు నీకు వస్తుంది, అవ్వకపోతే వాళ్ళకు. వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఏం చేసినావు? వాళ్ళకి ఇచ్చుకున్నావు. అవునా కదా? ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటే మరి తీసుకుంటావా, ఇస్తావా? ఇక నీ పెద్ద మనసు ఉండి, ఓకేనా, నేను ఏమన్నా నా ఫ్యామిలీ ఏమన్నా కానీ వాళ్ళు బాగుండాలనుకుంటే ఆడే కొనుక్కో, వద్దున్నారు. నీ ఫ్యామిలీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఏదనుకుంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. ఓకే, ఆ పని చేయలేమా? చేయొచ్చు. ఎంతమంది తయారున్నారు? అందరు నాలాంటి వాళ్ళు. వెరీ గుడ్. ఓకే, ఆ తర్వాత ఎట్లయితే ఇప్పుడు మెడిప్లస్ అయినా, బిగ్సీ అయినా, బాటా అయినట్లయితే బ్రాంచ్ పెంచుకుంటూ పోయిండో అట్లా మనం కూడా బ్రాంచ్ని పెంచుకుంటూ పోవచ్చు. అనుకుందాం ఈ పని మంచిగా అనిపిస్తే ఇవన్నీ వస్తాయనుకుంటే ఎన్ని బ్రాంచ్లను పెంచుకోవచ్చు కదా? అవునా కదా? ఆ బ్రాంచీలాగా మీరేం చేస్తారు? ఇక్కడ మీరు ఒక 10 బ్రాంచ్ లాగా 10 మందికి ఈ పని నేర్పించారు. ఎంతమందికి? ఈ 10 మంది కాదు, ఈ 10 బ్రాంచీలు మీ. ఓకే, ఈ 10 మంది కూడా ఏం చేశారు? 10 మంది అదే 4,000 బిజినెస్ చేయడం మొదలైంది. ఈ 10 మంది గారు ఈ 10 దుకాన్లు మీ, ఇవి 10 దుకాన్లు, 10 బిగ్సీలు కావచ్చు, 10 మీకు మెడికల్స్ కావచ్చు, 10 బాటాలు కావచ్చు. అయినా కదా? కండిషన్ ఏంటి? ఇప్పుడు మీకైనా ఇంకా డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఆ దుకాణం తెరిచి కష్టపడి సేల్ అవుతాయి, డబ్బులు వస్తాయి. డబ్బులు రావు. అవునా కదా? అనుకుందాం 4,000తో పని మొదలైంది. చూస్తే ఏమైంది? ఇక్కడ 40,000 వ్యాపారం జరిగింది. ఇక్కడ ఒక చిన్నగా 4,000 ఇన్కమ్ మీకు వచ్చింది. బాగుందా? సూపర్. బాగుందా లేదా? బాగుంది కదా? వీళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా? అట్లానే ఇది 10 మంది ఇక్కడ 100 మంది అయినరు. అదే 4,000 వ్యాపారం చేసుకుంటూ పోతే ఇక్కడ ఎంత అయింది? 4 లక్షల వ్యాపారం జరిగింది. ఇక్కడ మీకు 40,000 ఇన్కమ్ రావడం మొదలైంది. అవునా కదా? అంతటితో ఆగదు, ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా ముందుకెళ్తే ఆ 110 అంటే 1000 మంది అయినరు. 1000 బ్రాంచ్లు అయిపోయింది మీకు. వాళ్ళందరూ అదే 4,000 టర్న్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఏమైంది? 40 లక్షల వ్యాపారము, 4 లక్షల ఇన్కమ్. ఒక తెలివిగా ఇదే 1000 మంది 4,000 బదులుగా 10,000 బిజినెస్ చేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 10 కోట్ల వ్యాపారం, ఇక్కడ 10 లక్షల ఇన్కమ్. చేసుకున్నంత ఇక ఆత్మీయ ఎవరిది లేదు, కేవలం ఇంట్రెస్ట్ వాళ్ళది. అవునా కదా? ఇట్లా మీ ఎట్లయితే వీళ్ళకు టర్న్ ఓవర్ పెరిగే కొద్ది ఇన్కమ్ వస్తుందో అట్లనే మీకు కూడా టర్న్ ఓవర్ పెరిగే కొద్ది ఇన్కమ్ మీకు కూడా వస్తుంది అంట. కండిషన్ సేమ్. ఆడ డబ్బులు పెట్టి పనిచేస్తాం, డబ్బులు పెట్టి కూడా పనిచేస్తున్నాం అంటూ. ఈజీనా కాదా? ఏముంది? మన ఇంట్లో మనం వాడుతున్నాం, కొత్త గ్రూప్ తయారు చేస్తాం, అక్కడ జరిగే లావాదేవీలపై ఇన్కమ్ ఆధారపడుతుంది. కానీ చాలా మందికి అంటే ఓపిక ఉండదు. ఏ బిజినెస్ అయినా అప్పటిదప్పుడు రన్ కాదు, టైం పడుతుంది. కిరాణా షాప్ తెలుసు మనకి, పెట్టేప్పుడు తెలుసు మనకి ఒక 6 మంత్స్ ఏం బిజినెస్ కాదు అని ఆయన కానీ పెట్టాడు. అవునా కదా? అప్పటిదప్పుడు ఇన్కమ్ కావాలా వద్దా? దాన్ని దృష్టిలో పెట్టుకొని వెస్ట్ చేసిందంటే మీరు వెయిట్ చేసే పని లేదు. మీరు స్టార్ట్ చేయగానే మీకు డిస్కౌంట్ ఇస్తా. ఏమిస్తా? డిస్కౌంట్ ఇస్తా. అవునా కదా? ఇప్పుడు 100 రూపాయల పైన 80కి ఇస్తున్నా. ఎవరికి అమ్మితే అప్పుడప్పుడు పైసలు వచ్చాయి. కిరాణా షాప్ లాగా మీరు తీసుకున్నారు, అమ్ముకుంటే అప్పుడప్పుడే మీ పైసలు వస్తున్నాయి. అది డిస్కౌంట్ కింద వస్తుంది. మీరు సేల్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. క్లియరా? రెండోది క్యాష్ బ్యాక్. అవునా కదా? మీరు నెల మొత్తం చేసే బిజినెస్ పైన ఆ స్లాబ్ని బట్టి మీకు ఇన్కమ్ ఇస్తూ ఉంటుండు. ఒక 5% నుంచి 16% దాకా మీ టర్న్ ఓవర్ని బట్టి ఏ నెలకు ఆ నెల వస్తుంది. ఆ తర్వాత కొంచెం మనకు ఆర్డర్ తక్కువ కాబట్టి మీకు డిస్కౌంట్తో పాటు క్యాష్ మీద ఆఫర్ ఇస్తూ ఉంటుంది. ఒక 10% దాకా. ఇంట్లో వాడుకుంటే మీకు ఫ్రీలు అయిపోయింది, అమ్ముకుంటే అక్కడ పైసలు వస్తుంది మీకు. అవునా కదా? 4 నెలలు అలాగే చేసుకుంటూ పోతే ఒక 3-4 వేల ప్రొడక్ట్స్ నెలలో కొనుక్కుంటూ పోతే ప్రతి 4 నెలల లోపల మీకు 2,500 ప్రొడక్ట్స్ మీకు ఫ్రీ ఇస్తూ ఉంటుంది. ఇంట్లో వాడుకుంటే ఫ్రీ అయింది, అమ్మితే పైసలు వచ్చినాయి. ప్రతి స్టేజ్లో ప్రతి స్టెప్లో కూడా ఇన్కమ్ ఉంది. తీసుకునే సత్తా మీ దగ్గర కావాలి. వెస్టీజ్లో అంత చాలా డబ్బులు స్లో వస్తే లాంగ్ టర్మ్ ఏం లేదు, షార్ట్ టర్మే. అప్పుడు దాన్ని జనరేట్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. అవునా కదా? అందుకని ఇక్కడ మీకు అప్లైన్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అవునా కదా? ఇక్కడ మీకు విన్నింగ్ టీమ్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఎవరైతే లక్షల ఇన్కమ్ తీసుకుంటుండ్రో వాళ్ళు మీ దగ్గర నుండి చేపట్టి నేర్పిస్తారు. ఆడియోస్ ద్వారా, వీడియోస్ ద్వారా, బుక్స్ ద్వారా, సెమినార్స్ ద్వారా, మీటింగ్స్ ద్వారా. ఓకేనా? మరి ఇంత ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మరి ట్రైనింగ్ తీసుకొని ముందుకు వెళ్ళాలా వద్దా? ట్రైనింగ్ తీసుకుని ఇష్టపడితే, మీటింగ్ దానికి ఇష్టపడితే సక్సెస్ అవ్వచ్చా? కాలేం సార్, అవ్వలేము. ఇప్పుడు చూడండి, బయట చాలా మంది చూస్తున్నాం మనము. ఇప్పుడు NIT, IIT, తర్వాత మెడికల్
ఎగ్జామ్ జరుగుతున్నాయి, అక్కడ బాగా కష్టపడి నేర్చుకున్నోడే సీట్లు వస్తున్నాయా, బట్టి ఫీజు కట్టి ఇంట్లో చూస్తే సీట్లు వస్తున్నాయా? నేర్చుకున్నానికే సీట్ సార్. నేర్చుకుంటేనే అన్నా కదా. మరి అదే పని ఇటు చేసి ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవాలా, అప్లై చేయాలా, సక్సెస్ అవ్వాలా. ఈ కోణంలోనే రేపు మనకి ఆగస్టులో 2, 3, 4 తారీఖు స్పెషల్ ట్రైనింగ్ ఉంది హైదరాబాద్లో. ఓకేనా, 6,000 రూపాయల టికెట్ ఉంది దానికి. 3 రోజులు ఏకధాటిగా ఒక్కొక్క స్టెప్ నేర్పిస్తారు. ఏం చేస్తే ఇక్కడ దాకా పోవచ్చు అనేది. మరి 40 లక్షలు టర్న్ చేయాలా, 4 లక్షలు ఇన్కమ్ కావాలన్నప్పుడు మరి నేర్పే వాళ్ళు ఉంటే నేర్చుకోవాలా వద్దాం మరి? నేర్చుకోవాలి కదా. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా మీకు అంబానీ కానీ, బిర్లా కానీ, ఆదాన్ కానీ గేట్లు కూడా రానియరు. ఇక్కడ 6,000 టికెట్తో మీకు దగ్గర నేర్పిస్తా అంటే నేర్చుకోవద్దాం మరి? నేర్చుకోవాలా సార్. అది ఎవరిపై ఆధారపడుతుంది? మా పైన ఆధారపడుతుంది. ఇంత సింపుల్ బిజినెస్ ఇది. ఓకే, ఆ తర్వాత వెస్టీజ్ చెప్పే పని లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా నిర్విఘ్నంగా నడుస్తూ ఉంది. ఓకేనా, దాదాపు 9 దేశాలు విస్తరించింది. ఈరోజు 3,000 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది. చాలా మంది జీవితాలు మారుతున్నాయి. దాంట్లో మనం మారాయా? కదా. ఈ బిజినెస్ పెరిగే కొద్దీ, మీ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ కంపెనీ కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తుంది. అదంటే ఫస్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్, రెండోది కార్ ఫండ్, మూడోది హౌస్ ఫండ్. ట్రావెల్ ఫండ్ ఒక సిల్వర్లో ట్రావెల్ ఫండ్ వస్తుంది. కంపెనీ ఎవ్రీ 2 ట్రిప్లు ఇస్తూ ఉంది. ఒక ఏషియన్ ట్రిప్, యూరోప్ ట్రిప్. ఓకేనా, మీ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ ఈ ట్రిప్ ఇస్తుంది ఇది. మేము ఆల్రెడీ 2 ట్రిప్పులు తీసుకున్నాం, 2-3 ట్రిప్పులు తీసుకున్నాం. మొన్న థాయిలాండ్ పోయి వచ్చినాం. మళ్ళీ మాకు నెక్స్ట్ మంత్ స్విట్జర్లాండ్ ట్రిప్ ఉంది ఆగస్ట్ లోపల. చాలామంది మాతో కూడా వస్తున్నారు. కార్ ఫండ్, దీంతో కార్ తీసుకోవచ్చు. నెలకి ఒక 5,000 నుంచి దాదాపుగా మీకు 80,000 దాకా ఫండ్ వస్తుంది. ఎంత? 5,000 నుంచి 80,000 దాకా ఫండ్ వస్తుంది, కార్ ఫండ్. ఆ ఫండ్తో కార్ తీసుకోవచ్చు. అట్లా అని ఒక సబ్బు తీసుకొని నా కార్ అంటే రాదు. అర్థమైందా? దానికి తగ్గట్టు పనిచేసి ఉంటుంది. మీ టర్న్ ఓవర్ బట్టే ఆ ఫండ్ వస్తుంది అన్నట్టు. అవునా కదా? ఇది మళ్ళీ ఫండ్ అంటే లోన్ అనుకోదు, కన్ఫ్యూజన్ కావద్దు. తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం అంటూ ఉండదు అన్నట్టు. మీరు ఎట్లా కష్టపడాలో తీసుకోవచ్చు, మీరు టర్న్ ఓవర్ బట్టి తీసుకోవచ్చు. సిమిలర్లీ హౌస్ ఫండ్ ఉంది. హౌస్ ఫండ్తో మీకు ఇల్లు కట్టుకోవడానికి, ప్రాపర్టీ తీసుకోవడానికి ఫండ్ వస్తుంది. అది నెలకు 10,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ అప్ టు 1 lakh వరకు. అవునా కదా? నెలకు 1 lakh ఈఎంఐ వస్తే ఏ ప్లేస్లో అయినా, హైదరాబాద్ కావచ్చు, బొంబాయి కావచ్చు, ఒక మంచి ఇల్లు కొనలేమా? కొనొచ్చు కదా. మనిషికి ఏం కావాలా? ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు, చూడడానికి ప్రపంచం, ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి, జేబు నుండి డబ్బులు అన్నీ ఉంటే మరి మనిషి సెటిల్ అయినట్ట కదా మరి? అవునా కదా? ఒకే దగ్గర సెటిల్ అయ్యే అవకాశం ఉంటే ఇక్కడ పనిచేసిన సెటిల్ అవ్వాలన్నా 10 పనులు వెతుకుంటూ పోవాలన్నా ఏం చేయాలి?